ఇదేంటి అందరూ ఒకేసారి వచ్చారు? ఇప్పుడు అన్నం చూస్తే అమ్మో చంపేస్తారు. త్రిపుర గారు, మీ రూమ్ చాలా బాగుంది. ఈ మిర్రర్ చాలా బాగుంది. అమ్మ తారా, నిశ్చితార్థానికి టైం అవుతుంది. అవుంటారా? తొందరగా కానీ, అవతల ముహూర్తం వచ్చేస్తుంది. నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. ఫొటోస్ తీస్తానంటీ. ఈ రూమ్ లో బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. మనందరి ఫొటోస్ ఇక్కడే తీస్తాను. అమ్మా ఏంటిది? ఫోటో సెషన్ అంటే త్రిపుర. ఎవరికి? ఇంకెవరికి? మీ ఇద్దరికే. భాస్కర్, అక్కడే నిలబడిపోయావే, వచ్చి నీ ఫియాన్సీ పక్కన నిలబడు. ముందుగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పిక్స్ తీస్తాను. త్రిపుర గారు, కొంచెం ఇలా జరగండి. జరగండి కొంచెం. భాస్కర్, పక్కకొచ్చి నిలబడు. త్రిపుర గారు, నవ్వండి. ఆంటీ కొంచెం జరగండి. తారా, మామూలుగా అలా నుంచోబెట్టి ఫోటోలు తీసేస్తావా? ఇంకేం హడావిడి చేయవా? ఏం చేయాలి ప్రదీప్? రే బావా, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ తీసురా. సిస్టర్, ఇలా వచ్చి కూర్చోండి. కూర్చోండి సిస్టర్. కూర్చో త్రిపుర. రే బావా, కూర్చో. కూర్చోరా, కూర్చో. బాబు, నేనిస్తాను. రే బావా, మీ ఇద్దరు కూల్ డ్రింక్ తాగుతుండండి. తారా, నువ్వు పిక్స్ తీ. తాగు. వద్దు. సిగ్గుపడుతున్నారు కదా, వదిలే ప్రదీప్. మామూలు పిక్స్ తీస్తాను. అదేం కుదరదు, తాగాల్సిందే. తారా చెప్తుంది కదా, వదిలేయి. ఆంటీ, ఇప్పుడు అందరం వెళ్ళి అక్కడ కూర్చుందాం. ఫ్యామిలీ పిక్ ఒకటి తీసుకుంటాను. రా భాస్కర్. రండి త్రిపుర గారు. ఇప్పుడు అందరితో ఒక సెల్ఫీ. వల్లి, అక్కడే నిలబడిపోయామే. రా, పర్లేదు. అరే రమ్మంటున్నానా, రా.
గాయత్రి గారు మీరు ఒక్కరే అక్కడ ఉండిపోయారేంటి? రండి. పర్లేదమ్మా. అరే రండి రండి ఆంటీ, మీ ఫ్యామిలీయే కదా, రండి. వల్లి నవ్వచ్చు కదా. ఓ ఇక్కడున్నాడా, చెప్తా. ఇంకో సెల్ఫీ. ఆంటీ ఈ పిక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా చక్కగా ఫోటోలు తీసేవుతారా? ఆంటీ ఈ పిక్ చూడండి, ఈ ఫోటోలో మీరు ఎంత బాగున్నారో. ఆంటీ ఈ ఈ ఫోటో చూడండి, బ్యాక్గ్రౌండ్ లో ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది. తారా, నిశ్చితార్థానికి టైం అవుతుంది. అల్లుడు గారు ఇంకా రెడీ అయినట్లేరు. టైం అయిపోతుంది కదా. అల్లుడు గారు మీరు వెళ్ళి రెడీ అవ్వండి. కావాలంటే తర్వాత తారా, ఫొటోస్ తర్వాత చూపించొచ్చు. ఇప్పుడంత అర్జెంట్ ఏముంది? ఇంకా ఇక్కడే ఉంటే ముహూర్త సమయం దాటిపోతుంది. ఫొటోస్ సెల్ ఫోన్లోనేగా ఉన్నాయి, తీరిగ్గా చూడొచ్చు తర్వాత. పద. అది కాదు భాస్కర్. భాస్కర్ చెప్పింది కరెక్టేనమ్మా. భాస్కర్ నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. వెళ్ళు. బాబు మీరు కూడా. తారా నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. పదా పద. రండమ్మా. రా తారా, రా. వదిన్ గారు నిశ్చితార్థానికి ఫోటోలు తీస్తున్నారుగా? చెప్పామండి. చెప్పారు సరే. వచ్చారా అనేది నా ఉద్దేశం. మనంగా వెంట పడకపోతే అసలు వాళ్ళు మన టైంకే రారు. ఎప్పుడో వస్తే ప్రయోజనం ఉంటుంది. నేను అన్నది కరెక్టే కదా వదిన గారు? కరెక్టే వదిన గారు. పెదబాబు అవన్నీ చూసుకుంటున్నాడు. అమ్మాయి గాయత్రి, అమ్మాయిని రెడీ చేయాలా? రెడీ అయినట్టేనా? లేదండి, రెడీ అయిపోయినట్టే. ఆ పంతులు గారు పిలవగానే ఆలస్యం చేయకుండా అమ్మాయిని తీసుకొచ్చేసేయ్, సరేనా? అలాగే తీసుకొస్తాను. అబ్బబ్బా వదిన గారు, మనందరం ఇక్కడే ఉండిపోతే బయట ఏర్పాట్లు ఎవరు చూసుకుంటారు? పదండి వెళ్దాం. అలాగే వదిన గారు. పదండి. పద. తారా, నువ్వు నాకు తలనొప్పిగా మారావు. చెప్పినట్టు వింటం లేదు. నువ్వనుకున్నదే చేస్తున్నావు. నేనేం చేశాను భాస్కర్? ఏం చేసావో నాకు తెలుసు. వద్దు, నన్ను టెన్షన్ పెట్టొద్దు. నా గుండె వేగం పెరిగిందంటే నేను కంట్రోల్లో ఉండను. అప్పుడు నువ్వుండవు. ప్రదీప్, ఎంగేజ్మెంట్ అయ్యే వరకు తార ఇక్కడే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. భాస్కర్, నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం? చాలా ఉంది. భాస్కర్, ట్రిక్స్ ప్లే చేయకు. నువ్వు చేసే ప్రతి మూమెంట్ నాకు తెలిసిపోతుంది.
నాకు తెలియక అడుగుతాను, నీ ప్రాబ్లం ఏంటి? నాకు నువ్వు కావాలి. నా మనసులో స్థానం ఇస్తానన్నాను కదా, మళ్ళీ ఇవన్నేంటి? నా మీద నీకు నమ్మకం లేదు, కరెక్ట్? ఓకే, టైం లేదు, తర్వాత డిస్కస్ చేద్దాం. నువ్వైతే భయపడకు, నిన్ను వదలను. భాస్కర్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అందులో ఏముందో తెలుసా? ఏమున్నా అది నా ఎంగేజ్మెంట్ చెడగొట్టేదే. ఎంగేజ్మెంట్ అవ్వాలి త్రిపురతో. ఫంక్షన్కి టైం అవుతుంది, నేను రెడీ అవ్వాలి. నేను వస్తాను. ప్రవేశం లేదు, నో ఎంట్రీ. శర్మ, ఏంటి నువ్వు చేసిన పని? కోప్పడకండి గురుగారు, రావడానికి కాస్త ఆలస్యమైంది, క్షమించాలి. నువ్వు ఆలస్యంగా వచ్చినందుకు కాదు నేను నిన్ను కోపడుతోంది. ఆ? శుభమా అని శుభకార్యం చేయడానికి వెళ్తుంటే ఒంటి బ్రాహ్మణుడివి ఇలా ఎదురొచ్చినందుకు. ఏం అవదులేండి గురువుగారు, మనలో మనకేంటి, అలా అనుకుంటే మీరు నాకు ఎదురొచ్చినట్టేగా. ఈ మాటలకేం తక్కువ లేదు. అక్కడేమన్నా జరగాలి, అప్పుడు చెప్తా నీ పని. పదా. లోపలికి పదా. మేము వెళ్తాం పిన్ని, నీకేదైనా పని ఉంటే చూసుకో. నా పని నువ్వు నోరు మూసుకొని లోపలికి పదా. రా. తిప్పు తిప్పు. భరణి, భరణి బయటికి రా. అన్న అన్న ఇక్కడ ఎందుకుంటాడు? అన్న లేడు. అన్న ఇక్కడ ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడా? అలా ఉంటాడు. భరణి, ఇప్పుడు నువ్వు బయటకు వస్తావా రావా? గాయత్రి గారు, హే, నువ్వు మాట్లాడుకో. భరణి, వస్తున్నావా లేదా? ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా లేదు? ఇంతకాలం మీరు చేసేవి చూస్తూ కూడా ఏమీ అనలేదని ఇప్పుడు అలాగే ఉంటాననుకుంటున్నావా? మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదండి. నేను ఇక్కడికి ఆపు. తప్పు చేసి దొరికిపోయిన ప్రతివాడు చెప్పే మాటే ఇది. త్రిపుర కంటే బుద్ధి లేదు, నీకు లేదా? ఇప్పుడు నిన్నిక్కడ వాళ్ళు చూసుంటే ఎంత ప్రమాదం జరిగేదో ఊహించావా? ఏం చూసుకుని ధైర్యం? మా ఇంటి వైపు చూస్తే నువ్వు బ్రతకగలవా? ఏమండి, నేను చెప్పేది వినండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అది కాదండి, భాస్కర్ అసలు చేసిందంతా నువ్వు చేసి అతన్ని చెడు చేయాలని చూస్తున్నావా? నిన్ను భరణి, ఏం జరిగింది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేశాడు వాడు? అసలు ఎందుకు భరణి మీద చేసుకున్నారు? కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి. ఇక్కడే ఉన్నాడుగా మీ వాడు, వాడిని అడగని చెప్తాడు. ఏంట్రా
అడుగుతోంది నిన్నే. సమాధానం చెప్పు. మౌనంగా ఉంటే తప్పు చేసిన వాడు అవుతావు. జరిగింది ఏంటో ధైర్యంగా చెప్పు. నేనున్నాను నీకు. ఓ మీరున్నారనే ధైర్యంతోనేనా మీ వాడు ఇంతకు తెగించాడు? చెప్పరా. ఆవిడలా మాట్లాడుతుంటే నోరు తెరవే. నంబి, నేనేం తప్పుగా మాట్లాడడం లేదు. మీ వాడు చేసిన పనికే మాట్లాడుతున్నాను. ఏం చేశాడు? మీరన్నా ముందే చెప్పండి. అది తప్పో కాదు నేను చెప్తాను. చెంప పగలగొట్టాల్సిన పనులైతే మా వాడు చేయడు. వాడి మీద నాకు ఆ నమ్మకం ఉంది. అవునా? మరైతే వాడు చేసిన పనేంటో చెప్తాను. అది తప్పో కాదో మీరే చెప్పండి. అప్పుడు మీరెంత గొప్పవారో నాకు తెలుస్తుంది. ముందు నాంచకుండా విషయం ఏంటో చెప్పండి. అవతల ముహూర్తం వచ్చేస్తుంది. ఆ ముహూర్తంలోనే మీ చేతుల మీదుగా నిశ్చితార్థం జరగాల్సిన పిల్ల గదిలోకి దూరి మంచం కింద దాక్కున్నాడు మీ వాడు. దేనికి దాక్కున్నాడు? ప్రేమిస్తున్నానని చెప్పడానికా? త్రిపుర బట్టలు మార్చుకుంటుంటే చూడటానికా? మామ అది గాయత్రి గారు, మా అబ్బాయి అలాంటి వాడు కాదు. అలాంటి వాడు కాకపోయినా ఇలా ఆడపిల్ల గదిలో మంచం కింద దూరితే దాన్ని పెళ్లి కొడుకు వాళ్ళు చూస్తే నేననే మాటలేగా అంటారు. నేనేమీ మీ వాడి మీద ఊరికే చెప్పడం లేదు. పెళ్లి కొడుకు ఫ్రెండ్ దగ్గర వీడు మంచం కింద ఉన్నట్టు ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిని గమనించి పెళ్లి కొడుకు చూస్తే ఏమవుతుంది? ఈ పెళ్ళవుతుందా? ఎన్నో కష్టాల్ని ఓర్చుకుంటూ కూడా మా అత్తయ్య గారు ఈ పెళ్లిని ఎలాగోలా జరిపించాలని చూస్తున్నారు. ఇలాంటివి చేస్తే ఆవిడ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా? నమ్మి పక్కిల్లిస్తే మీరు మా ఇంట్లోకి తొంగి చూసే విధానం ఇదా? రేయ్, నా వల్ల కావడం లేదు. నోరు తెరిచి నిజం చెప్పు. మంచం కింద ఉన్నావా? అది కాదు మామ. విసిగించుకో. ఉన్నావా లేవా అది మాత్రం చెప్పు. నిన్నే అడిగేది. ఉన్నావా లేవా? ఉన్నావా? ఈ ఇంట్లో నువ్వు కనపడకూడదు. వెళ్ళు. వాడు చేసిన తప్పుకి నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. క్షమించండి. నాకు కావాల్సింది క్షమాపణలు కాదు, మళ్ళీ ఇటువంటివి కాకుండా ఉండడం. కావు, నేను హామీ ఇస్తున్నాను. ఇకనైనా జాగ్రత్తగా ఉండు.